ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గురువందనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాల ఎదుట బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాలు పోటెత్తాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. కాకినాడ శ్రీపీఠంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆది గురువులకు స్వామి దయానంద సరస్వతికి గురు పూజలు చేశారు. प्रीत्यर्थं सुखद्रियवरार्थे वेदवराहकल्पे चन्द्रमानेन प्रथमादि षष्ठी संवत्सरायाम् अस्यां भगवतः मनसुरसर्वत्रः कामेश्वर नारायण भवन् त्वयि कृते सर्वनामधेयानां योगक्षेमस्थैर्यधैर्यविदाधयावरारोग्य ऐश्वर्याभिवृद्धा आदित्यादि नवग्रह देवता आनुकूल्य पुष्पाया सुष्पणीः बृहस्पतिप्रचोदास्तानं चन्द्रगोमहसः मुद्रासमाधिस्थितिः संचारपदयोः प्रदक्षिणगिरिः स्तोत्राणि सर्वाग्यो शम्भो कर्मलाक्कालिजम्बा श्रवणनयनजम्बा मानसम्बा వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురు పూర్ణిమ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సాయినాథుని దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. సాయిబాబాకి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సాయి దర్శనానికి వచ్చిన భక్తులతో మందిరాలు జనసంద్రంగా మారాయి.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాయిబాబా మందిరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో బాబాకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సాయినాథుణ్ణి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు మందిరాల వద్ద బారులు తీరారు. आदित्यादि फल पुरुषार्थ सिद्ध्यर्थं मम గురు పూర్ణిమ పురస్కరించుకుని భద్రాచలం సాయిబాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులతో బాబా మందిరం కిటకిటలాడుతోంది. సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలు పూజలతో భక్తులు దర్శించుకుంటున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా అటు శ్రీకాకుళం జిల్లాలో కూడా పలు దేవాలయాలు షిరిడీ సాయి మందిరాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయి దర్శనానికి క్యూ కట్టారు. బాబా మందిరాల్లో అభిషేకం, అలంకరణ, సాయి వ్రతాలు నిర్వహిస్తున్నారు. మందిరాలు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ओम शांति 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 ओम श्री पांचराम कर्मान कत्रकामः कुंड मंडप विमान गोपर प्रसाद सेना युद्धे वेत्रस्त्रादिभिः कन्ना विसुद्धेन प्रचोदयात् विसुद्धेन मौयान कत्रकामः कुंड मंडप विमान गोपर प्रसाद అటు మెదక్ జిల్లాలో గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా మందిరాలు భక్తులతో నిండిపోయాయి. సిద్దిపేట పట్టణంలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ధూపహారతి, పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. అటు నెల్లూరు జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేశారు. సాయినాథుని దర్శనం కోసం బారులు తీరారు. చుట్టూ ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన దేవాలయాలు, మహాపతివ్రత అనసూయ తపమాచరించిన చోటు, దత్తాత్రేయుల జన్మస్థలం. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని మహోర్ పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న గురు పూర్ణమి వేడుకలపై భారత్ టుడే ప్రత్యేక కథనం. స్థల పురాణం ప్రకారం మహాపతివ్రత అయిన అనసూయాదేవి త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చింది. త్రిమూర్తుల అంశతో ఇక్కడే దత్తాత్రేయుడికి జన్మనిచ్చింది. ఇక్కడి ఆలయాలను దర్శించుకునేందుకు ప్రతినిత్యం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రసిద్ధ శక్తిపీఠమైన ఈ ఆలయానికి చేరుకోవాలంటే మహోర్ పట్టణం నుండి సుమారు 8 కిలోమీటర్ల పర్వత మార్గంలో నిర్మితమైన మెట్లపై కాలినడకన ప్రయాణించాలి.
ఇందులో కొంత దూరం వరకు వాహనం ద్వారా వెళ్లినప్పటికీ ఎత్తైన పర్వత శిఖరాలపైనున్న రేణుకాదేవి ఆలయానికెళ్లాలంటే సుమారుగా 1000 మెట్లు ఎక్కాల్సిందే. ఇక ఆ పైనున్న శిఖరం పైగల ఆలయంలో దత్త మందిరం, దత్తపీఠం ఉంటాయి. రేణుకాదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. దత్తాత్రేయుడి జన్మస్థలమైన మహోర్లో గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి జాతరను తలపిస్తోంది. దత్తపీఠమైనందువల్ల ఇక్కడ గురు పౌర్ణమితో పాటు దత్త జయంతి ఉత్సవాలు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు దత్తాత్రేయుడి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ, ఉదయం సాయంత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం దత్త తుకారం, దేవి నామస్మరణాలు, భజనలు, కీర్తనలతో ప్రతిధ్వనిస్తోంది. బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుదే. మన జీవితానికి కారణం తల్లిదండ్రులు, మన భవిష్యత్ మార్గ నిర్దేశకులు గురువులు. అందుకే వారికి అంతటి ఉన్నత స్థానం. మన పూర్వం నుంచి గురు పరంపర వస్తూనే ఉంది. వేదాలను విభజించి సనాతన ధర్మ మూలాలను మనకందించిన వ్యాస మహర్షి తొలి గురువు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కథనం. బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదాలను విభజించి సనాతన ధర్మ మూలాలను మనందరికీ అందించిన తొలి గురువు శ్రీ వేదవ్యాస మహర్షి. శ్రీ మహావిష్ణువే వేదవ్యాసునిగా అవతరించాడని చెబుతారు. అందుకే ఆయన వ్యాస భగవానుడయ్యాడని అంటారు. వ్యాస మహర్షి వేదాల్ని 4 భాగాలుగా విభజించారు. వేదాంగాలు, అష్టాదశ పురాణాల్ని, మహాభారత భాగవతాల్ని ఘనమైన వారసత్వ సంపదలుగా మనకు అందించిన విజ్ఞాన ఖని వేదవ్యాసుడు. ఎందరో మహారుషులు, తపస్సంపన్నులు, బ్రహ్మజ్ఞులు ప్రవచించిన బ్రహ్మసూత్రాల్ని వ్యాస భగవానుడు క్రోడీకరించారు. సమస్త ఉపనిషత్సారం, యోగ సాధనం, భక్తి జ్ఞాన వైరాగ్య సమన్వితం, పరమార్థబోధితమైన శ్రీమద్ భగవద్గీతను అనుగ్రహించారు. వేదవ్యాసుని ఔన్నత్యాన్ని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వివరిస్తుంది. పూర్వన్యాస సంకల్పంలో వేదవ్యాసో భగవాన్ ఋషి అని పేర్కొన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశకుడు కాగా అర్జునుడు శ్రోత. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విషయంలో వ్యాస మహర్షి ఉపదేశకుడు, శ్రీకృష్ణుడు శ్రోత. వ్యాసుడే శ్రీహరికి స్తోత్రాన్ని వినిపించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడినే శ్రోతగా చేసిన వ్యాస భగవానుడు పరమ పూజనీయుడు. శాస్త్ర, విజ్ఞాన, ఆధ్యాత్మిక స్వరూపాల్ని విపులీకరించి భారతీయ ఆర్ష సంస్కృతికి ఆయన చేసిన సేవ నిరుపమానం. వ్యాసుడు భారతీయ సంస్కృతిని రూపుదిద్దాడు. వేదాలను విభజించి చక్కగా పరిష్కరించాడు. తన శిష్యుల్లో పైలుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అథర్వణ వేదాన్ని అప్పగించి లోకంలో ప్రసరింపచేశాడు. వ్యాసుడు పరిపూర్ణ తత్వజ్ఞానంతో బ్రహ్మసూత్రాలు రచించాడు. వాటిలో విశ్వంలోని ఏ తాత్విక ధారను విడిచిపెట్టకుండా సరళ సుందర శైలిలో చర్చించాడు. మునుల్లో నేను వ్యాసుడిని అంటాడు గీతలో శ్రీకృష్ణుడు. యోగి అయిన వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణకు తావు లేకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతమైన లీలగా ఎలా నిర్వహిస్తాడో వ్యాసుడి జీవితంలో మనం దర్శించవచ్చు. దేశంలో ఎందరో మహానుభావులు, మహాత్ములైన గురువులున్నారు. సర్వ గురువులకు గురుస్థానీయుడు వేదవ్యాసుడు. అందరు గురువుల్లోనూ అంశల భేదంతో వేదవ్యాస మహర్షి ఉంటాడు. ఈ విధమైన ఏకత్వ గురుభావన ఈ హిందూ దేశ సంప్రదాయం. అందుకే ఏటా గురు పూర్ణిమ రోజున ప్రతి భారతీయుడు గురువందన చేస్తాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా గురుస్థానాన్ని నిర్దేశించింది మన సనాతన ధర్మం. అటువంటి గురు పౌర్ణమిని పురస్కరించుకొని మన సనాతన గురు పరంపరను ఓసారి స్మరించుకుంటూ గురువు ప్రాధాన్యతను తెలియజేస్తూ అదేవిధంగా శ్రేష్ఠ గురువుల ప్రాధాన్యతను ఆవశ్యకతను ఆవిష్కరించడమే ఇవాల్టి గురువందనం చర్చ ముఖ్యోద్దేశం. ఇవాల్టి చర్చలో మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు. నమస్కారం విజయ రాఘవాచార్యులు గారు, చర్చకు స్వాగతం. ముందుగా విజయ రాఘవాచార్యులు గారు, గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురువు ఆవశ్యకతను, అసలు గురువు మార్గనిర్దేశకం ఎంతవరకు అవసరము ఇప్పుడున్న సమాజానికి అనే ఒక ముఖ్యోద్దేశంతో ఈ చర్చను స్టార్ట్ చేస్తున్నాం. దానిలోకి వెళ్లే ముందు అసలు గురువు అంటే ఎవరు ఒకసారి చెప్తారా? ఎవరి ఎందైతే గురువు ఉందో వారి గురువు. ఆ గురు వ్యక్తి కావచ్చు, శక్తి కావచ్చు, ఒక శాస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. మన పెద్దలు చెప్పినట్టు నిర్వచనం ప్రకారంగా గుకారస్తు అంధకారస్యాత్ రుకారస్తు తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుహు ఇచ్చ విధీయతే. అంటే అంధకారమయమైనటువంటి ఒక లోకంలో నుంచి వెలుగు రిదిమే లోకాన్ని నడిపించేటటువంటి వాడే గురువు. మనకు అలాంటి గురువులు మనకు మీరు అన్నట్లుగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని అటువంటి మహాగురువు మనకు తొలి గురువు సాక్షాత్ వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడే గురువు ఎందుకంటున్నామంటే ఒక రకంగా ఆలోచిస్తే కృష్ణం వందే జగద్గురు అంటున్నాం. ఈ లోకం మొత్తానికి కూడా ఆచార్యత్వాన్ని అనుగ్రహించిన మహానుభావులు ఆచార్య సార్వభౌముడు, ఆచార్యులకే ఆజ్యుడు, ఆచార్యులకే ఆచార్యుడు సాక్షాత్తు కూడా జగదాచార్య కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ ఒక వేదావతారంగానో లేకపోతే వ్యాసావతారంగా అవతరించాడు అంటారు. అందుకనే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని. అట్లాగే మనం వ్యాస భగవాను అనుకునేటప్పుడు ఏమంటామంటే ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతాముజు దిహే నమః అని అంటాం మనం. ఇక వ్యాసుడి విషయం వచ్చేవాడు ఏమంటున్నాం మనం? నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార్ పద్మనేత్రే ఏన తెలుపున ప్రధానమయ ప్రదీప అంటారు. అంటే జ్ఞానమయ ప్రదీప, ఓ విశాల బుద్ధి, విశాలమైన దృక్పథం గలవాడ మహానుభావ, చక్కగా వికసించినటువంటి పద్మములు, ఆ పద్మములాగా విశాలమైనటువంటి మంచి నేత్రములు కలవాడా వ్యాస మహర్షి భారతం అనేటటువంటి తైలంతో నిండినటువంటి జ్ఞానమయమే పెద్ద దీపాన్ని వెలిగించిన మహానుభావానికి నమస్కారం. జ్యోతిని వెలిగించిన ఇప్పుడు సనాతన ధర్మంలో ముఖ్యంగా వ్యాస భగవానుడు తొలి గురువు అనుకుంటే కనుక వ్యాస భగవానుడు భారతీయ వాంగ్మయంలో కావచ్చు, మనకు సనాతన ధర్మ పరిరక్షకులుగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరికీ ఏం అందించారు ఒకసారి చెప్తారా? అద్భుతమైనటువంటి విషయం మీరు ప్రస్తావించింది. అసలు వ్యాసుడే లేకపోతే ఈ లోకమే లేదు. వ్యాసుడే లేకపోతే సనాతన ధర్మానికి అక్షరామ్నాయం అంటూ లేదు. ఒక అఖండమైనటువంటి దివ్యమైనటువంటి అక్షర సంపదను అనుగ్రహించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. ఎందుకని 4 వేదాలను భజించాడు. ఒక శబ్దమయంగా ఉన్నటువంటి యొక్క ప్రపంచాన్ని దాంట్లో ఉన్న వేదాలను విభజించి 4 వేదాలు విభజించాడు ఆయన. 18 పురాణాలు రాశాడు, భారతం రాశాడు, 1,00,000 శ్లోకాన్వితమైనటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడు. 18,000 శ్లోకాలతో ఉన్నటువంటి మహాభాగవతాన్ని లోకానికి అందించాడు. బ్రహ్మసూత్రాలు అందించాడు. వేదంలో నుంచి బ్రహ్మసూత్రాలు, బ్రహ్మసూత్రాల్లో నుంచి మనకున్నటువంటి యొక్క అద్భుతమైన ఉపనిషత్తులు, దాంట్లో నుంచి పురాణాలు, దాంట్లో నుంచి కావ్యాలు, ఈవేళ మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అక్షర సంపద, ఒక దివ్యాక్షర సంపద మొత్తం కూడా వ్యాస భగవానుడికి అనుగ్రహం. ఎందుకని సనాతన ధర్మం అన్నప్పుడు మనం ఖచ్చితంగా వ్యాస మహర్షికి తొలి నమస్కారం చేస్తాం. ఓకే, ఇప్పుడున్న లౌకిక సమాజంలో అనేక మంది ఈ అసమానతలు మన సనాతన ధర్మంలో ఉన్నాయని చెబుతున్న వాళ్ళకి వ్యాస మహర్షి పుట్టుక, వ్యాస మహర్షి జన్మమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనిపిస్తుంది. నిజమేనా? పరాశర మహర్షికి మత్స్యగంధికి కలిగిన సంతానం వ్యాస భగవానుడు. ఒకసారి దాని గురించి చెప్తారా? తప్పకుండా.
వ్యాస మహర్షి పుట్టాడు అంటే తప్పే, ఆయన సాక్షాత్ మహావిష్ణువు కాబట్టి ఆవిర్భవించాడు. వ్యాస మహర్షి ఆవిర్భవించింది ఆషాఢ పౌర్ణిమ నాడు, అంటే ఈ వేళ సకల దేశాల వాళ్ళు, జ్ఞానమంటూ ఉన్నటువంటి వాళ్ళు, దివ్యత్వాన్ని దర్శించేవాళ్ళు తప్పకుండా ఇంతకంటే గొప్ప రోజు లేదు ఈ ఆషాఢ. అందుకనే ఆషాఢ మాసాన్ని అనుష్ఠాన మాసం అంటారు. చాతుర్మాస్యం చేసేటువంటి వాళ్ళు గృహస్థులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. అటువంటి చాతుర్మాస్యంలో అనుష్ఠాన మాసం ఇది. ఇలాంటి మంచి రోజునాడు ఆయన ఆవిర్భవించాడు. అంతేకాకుండా ఆయన పరాశరుడు సత్యవతి యొక్క దంపతుల యొక్క బిడ్డ, సాక్షాత్తు సుఖమహర్షికి తండ్రి. వేద విభజన చేసినటువంటి వాడు 4 శాఖలుగా. ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యుడికి అందించి ఆయన ద్వారా ప్రచారం చేయించాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనే మహర్షికి ఉపదేశం చేసి దాన్ని ప్రచారం చేయించాడు. సామవేదాన్ని జైమినికి ఉపదేశం చేసి ప్రచారం చేయించాడు. అట్లాగే అధర్వణ వేదాన్ని సుమంతుడికి బోధించి ప్రచారం చేయించాడు. మనకి ఇష్టమైనటువంటి మహాభాగవతాన్ని సాక్షాత్ కొడుకైనటువంటి సుఖమహర్షి ఉపదేశం చేసి పెంచాడు. అయితే వ్యాసుడు అనేది ఒక పోస్ట్ పేరు, ఒక డైరెక్టరు, ఒక ప్రిన్సిపాలు, ఒక కమిషనరు, సెక్రటరీ అన్నట్టుగానే ఒక టెన్యూర్ పోస్ట్ అది. ప్రతి ద్వాపర యుగంలో కూడా వ్యాస మహర్షి ఆవిర్భవిస్తూ ఉంటాడట, ధర్మం రక్షిస్తూ ఉంటాడట. అందువలన ద్వాపర యుగంలో ఆవిర్భవించేటటువంటి ఒక వ్యాస మహర్షి ఒక పోస్ట్ అది, ఆ పేరు మాత్రం. అయితే ఎందుకంటే కృష్ణద్వైపాయనుడు అంటారు, కాస్త నల్లగా ఉంటాడట. హిమాలయ పర్వతాల్లో సరస్వతి మహానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో ఒక ద్వీపం ఉంటే ఆ ద్వీపకల్పంలో ఆయన పుట్టాడట. అందుకు ఆయన కృష్ణద్వైపాయనుడు అని పిలుస్తారు ఆయన్ని, ఆయన పేరు అదనమాట. అయితే అట్లాగే బాదరాయణుడు అంటున్నాం, అంటే బదరీ క్షేత్రంలో నివసించాడు కాబట్టి ఆయన బాదరాయణుడు అని కూడా అంటారు. అటువంటి వ్యాస మహర్షి ఆయన పరంపర ఈనాడు మనకు ఉంది కూడా. ఈవేళ మనకి ఏ గురు అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః అని అన్నప్పుడు అస్మద్ గురుభ్యో నమః మన గురువు గారి. ఇక పరంపరలో వస్తే మొట్టమొదటి వ్యాసుడే తొలి గురువు మనకు. అందువలన ఆయన ద్వారా సంక్రమించినటువంటి దివ్యమైనటువంటి వాంగ్మయం అంతా కూడా ఆయన రుణపడి ఉన్నాం. ఒక మాట మీరు ఉన్నారు, ఇక ఈనాటి కాలం గురించి మాట్లాడారు. శిష్యాదిచ్ఛాత్ పరాజయం అంటారు. అంటే ఒక నిజమైనటువంటి గురువు ఒక శిష్యుడి వల్లనే ఓటమి పొందాలట, అంటే తనకంటే గొప్పవాడు కావాలి. కొంతమంది గురువులు శిష్య చిత్తాపహారులు, కొంతమంది గురువులు ఈనాటి గురువులు అంటే అందరు కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే శిష్య విత్తాపహారులు. శిష్య చిత్తాపహారులేమో మంచి గురువులు, వాళ్ళు బోధ గురువులు. శిష్య విత్తాపహారులు, విత్తం అంటే డబ్బు కదా, అపహరించే వాళ్ళు బాధ గురువులు. బోధ గురువులు, బాధ గురువులు. మన పెద్దల కాలంలో మనకు వచ్చిన ప్రవరంతా కూడా బోధ గురువులు. ఈవేళ బాధ గురువు. మనం చూస్తున్న పిల్లకాయలు పెద్ద పెద్ద లోడ్లు వేసుకొని కాన్వెంట్లకు పోవటం, పెద్ద పెద్ద చదువుకోవడం, కార్పొరేట్ కాలేజీలు రావడం, స్కూల్స్ రావడం, ఇవన్నీ కూడా అంతటి యొక్క వ్యాప్తి లేదు ఆ రోజుల్లో. అది ఈనాటికి ఇప్పటికి కొంత తేడా ఉందన్నమాట. అది రైట్. మహాభారతంలో ఉన్నదంతా ప్రపంచంలో ఇప్పుడు ఉన్నది, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేనే లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి. ఎందుకని మహాభారతానికి అంత ప్రాశస్త్యం ఉంది మన సనాతన ధర్మంలో? దాన్ని వ్యాస భగవానుడు మనకు అందించిన విధానం గురించి ఒకసారి చెప్తారా? ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం అని, వేదాంత విధులు వేదాంతమని, కవిఋషభుల మహాకావ్యమని రకరకాలుగా కీర్తించినటువంటి పంచమ వేదం వ్యాస మహాభారతం. సంస్థల్లో 1,00,000 శ్లోకాన్వితమైనటువంటిది. మన అదృష్ట విశేషం వల్ల ఆంధ్రంలోకి వచ్చేవాడికల్లా కవిత్రయ భారతం అంటాం. ఇంకా చాలామంది రాశారనుకోండి. దీంట్లో లేని విషయాలు ప్రపంచంలో కొత్తగా ఏముండవు. ప్రపంచంలో ఏమున్నాయో అవన్నీ కూడా యదిహాస్తి తదన్యత్ర దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఉన్నవే ప్రపంచంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నవే దీంట్లో ఉన్నాయి, కొత్తగా ఏమీ లేదు అని. పిఆర్ అంటాం, ప్రజా సంబంధాలు కానీ, లేదా సామాజికమైనటువంటి సంబంధాలు కానీ, కుటుంబ సంబంధాలు కానీ, ఒక భార్య భర్త, ఆచరణాత్మకమైన సమస్తమైనటువంటి మానవ సంబంధాలు కూడా ఒక పెద్ద గుహ ఏమిటి అంటే, ఒక ఇల్లు ఏమిటి అంటే మహాభారతమే. అందుకనే మహాభారతాన్ని తప్పకుండా ఈవేళ మేనేజ్మెంట్ చెప్పే వాళ్ళంతా కూడా మహాభారతంలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారు. ఎన్నో రకాల విషయాలు ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో మొత్తం దాంట్లో ఉన్నాయి. అంత గొప్పదైన మహాభారతాన్ని లోకానికి అందిన మహాపురుషుడు వ్యాస భగవానుడు ఇవాళ పుట్టినటువంటి రోజు కాబట్టి ఆయన అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే, మరి ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస భగవానుడికి పుట్టినరోజు కాబట్టి కనీసం ఆయన రాసిన గ్రంథాల్లో
ఏదో ఒక గ్రంథాన్ని, ఒక అధ్యాయాన్నో, ఒక సర్గనో, లేదా కొంత భాగం చదువుకోరా, ఒక నమస్కారం చేయండి రా అంటారు. అది కూడా చేతకపోతే భారతాన్నో భాగవతాన్నో అట్లా పెట్టి ఒక పుష్పం సమర్పణ చేసి నమస్కారం చేయండి, మన కృతజ్ఞత తీసుకున్నాం. ఎందుకంటే ఋషుడం తీర్చుకోవాలిగా మనం, ఋషుడం తీర్చుకోవాలి. కాబట్టి అలాంటి వ్యాస మహర్షి కాబట్టి ఆయన రాసిన గ్రంథం మీద ఒక పుష్పము సమర్పణ చేస్తే అలా వంచి బద్ధేనాంజలినా నతేన శిరస బుర్రతో లాంటి నమస్కారం చేస్తే కృతజ్ఞత అవుతుందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు వ్యాసుడు తొలి గురువుగా మనం భావిస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన సనాతన ధర్మంలో కావచ్చు, భారతీయతకు సంబంధించి గురు పరంపర ఎలా సాగుతూ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తున్న డిఫరెన్సెస్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి. ఆవేళ గురుకులాలు ఉన్నాయి. మీరు అనాదిగా చూసేట్లయితే గురుకులాలన్నీ ఉన్నాయి ఆ రోజున. ఈ క్రమంగా ఈ గురుకులాలు ఏమైపోయినాయి అంటే స్కూల్స్ అయినాయి. అక్కడి నుంచి ఏమైపోయినాయి, వీధి బళ్ళు అయినాయి. అట్లా ఇవాళ కార్పొరేట్ అయిపోయినాయి. ఆవేళ గురుకులాల్లో ఒక కృష్ణ పరమాత్మ, కృష్ణుడు చదువుకునే శాంతి మీద చదువుకున్నాడు. అట్లాగే పాండవులు కానీ కౌరవులు కానీ ఒక ద్రోణాచార్యులు చదువుకున్నారు. సాక్షాత్తు రామచంద్ర స్వామి ఉన్నాడు, శ్రీరాముల వారు, విశ్వామిత్రుడితో చదువుకున్నాడు. ఆయనతో పాటు వెళ్ళాడు, ఆయన కలిసి కూడా ఆయన. ఇట్లా మనం చూసినట్లయితే ఈ గురుకులాలన్నీ కూడా అద్భుతంగా విద్యాగంధాన్ని గుమాళింపజేసినాయి. క్రమంగా ఈ విద్య అనేటటువంటిది ఒక వ్యాపార ధోరణి అయిపోయింది. ఎందుకంటే ఇవ్వడమే తెలుసు, గురువుకి తీసుకోవడం తెలియదు. ఇప్పటికి కూడా మహానుభావులు చాలామంది గురువులు ఉన్నారు. పెద్ద వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఒక కబీర్ అనుకోండి, లేకపోతే ఈ మధ్య కాలంలో అంటే గత శతాబ్దంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంత గొప్ప గురువు ఆయన. ఆయన రిటైర్ అయిపోతుంటే కన్నడ మైసూరు నుంచి ఆయన బండిలో కూర్చోబెట్టుకొని స్టేషన్ దాకా మోసుకుని లాక్కుంటూ వచ్చారట ఆ విద్యార్థులంతా కూడా. రాజమండ్రిలో పనిచేశాడు ఆయన ప్రొఫెసర్గా, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఆయన, ఫిలాసఫీ డిపార్ట్మెంట్ పనిచేశాడు ఆయన. అటువంటి మహానుభావులు ఈవేళ కూడా ఉన్నారు. అబ్దుల్ కలాం గారి సామాన్యమైనటువంటి వాడ, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఇంత గొప్ప వాళ్ళు. అందుకని ఏమంటారంటే అసలు గురువు చేసే పని ఏంటంటే స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అంటాడు వర్డ్స్వర్త్. ఓకే, అద్భుతమైనటువంటి మాట. అంటే అప్పటికి పొంగిపోయి వచ్చేటటువంటి అభిమానంతో స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ, నిశ్శబ్ద గంభీరంగా మనం ప్రశాంత రమణీయంగా ఉన్నప్పుడు మనసులోంచి పెళ్ళుబిగి వచ్చేటట్టు జ్ఞానధారణ అందించాడు మహానుభావులు గురువులు. అలాంటి గురువులు ఈనాడు కూడా ఉన్నారు. కానీ క్రమంగా ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత దీని గౌరవం దెబ్బతింది. ఈ మధ్య కాలంలో సంధ్యా గురుకులాలని చెప్పి మహానుభావులు స్వామి దయానంద మహర్షి స్వామివారు, కోయంబత్తూరు స్వామివారు, ఆ మహానుభావులు పుణ్యమా అని చెప్పి సంధ్యా గురుకులాలు బయలుదేరినాయి. ఇప్పుడు హిందూ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయ శాఖలో భాగంగా ఉంది. శ్రీమాన్ పివిఆర్కే ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా మన వీళ్ళు చూసొచ్చారు. ఈ సంధ్యా గురుకులాలు అనేటువంటి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ. సాంప్రదాయ వాళ్ళ యొక్క కరికులం బోధిస్తూనే సాయంకాల సమయంలో ట్యూషన్ చెప్పినట్టుగా చెప్పి అన్ని ఫ్రీనే, దాంతోపాటు సాంప్రదాయకమైనటువంటి విద్యను కూడా నేర్పించేటటువంటివి. అంటే బ్యూటిఫుల్ మిక్స్చర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ ఈ సంధ్యా గురుకులాలు. ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో మన పని కూడా వాటిని ప్రవేశపెట్టారు. వారి యొక్క అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ ఇది. ఒక రకంగా రెనోవేషన్, ఇంకో రకంగా ఇన్నోవేషన్. అవును, రెనోవేషన్ కూడా ఇప్పుడున్న సమాజంలో అవసరం కాబట్టి మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు గురువు చాలా అవసరం అన్నారు. ఒక వ్యక్తి మహోన్నతుడిగా ఎదగాలంటే గురువు అత్యంత ఆవశ్యకమైన పాత్ర పోషిస్తాడు ఒక వ్యక్తి జీవితంలో. అయితే ఎటువంటి మార్గదర్శనం ఉండాలి, ఎలా ఉంటే మహోన్నతమైన వ్యక్తిగా వెళ్తాడు? ఇప్పుడున్న కరికులం బేస్ చేసుకుని ఇప్పుడున్న విద్యా వ్యవస్థలోనే, ఆ విద్యా వ్యవస్థ మార్కుల రణరంగంలోనే ఉంచాల్సిన బాధ్యత ఉందా? నైతిక విలువల అవసరం లేదా? వీటి గురించి ఒకసారి చెప్తారా, గురువు ఆవశ్యకత గురించి? చాలా మంచి విషయం ప్రస్తావించారు సార్. ఇప్పుడు ఆచార్యుడు అంటున్నాం. గురువు అంటే ఆచార్యుడు అంటారు. అంటే పేరులో ఉన్నవాళ్ళు, పేరు ముందో పేరు చివర ఉన్న వ్యవహారం కాదు. కానీ వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటే ఉండవచ్చు. కానీ ఆచినోచిత శాస్త్రాన్ని ఆచార్య స్థాపయచ్చపి స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని దీని ప్రమాణం. అంటే ఆయన అన్ని శాస్త్రాలు చదువుకొని ఉండాలి. శాస్త్ర అంటే అట్లీస్ట్ తన యొక్క ఏరియా ఆఫ్ దాంట్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. తను గురువైన ఆచార్యుడైనప్పుడు తన సబ్జెక్ట్ ఏదో దాంట్లో మంచి ప్రాచార్యుడై ఉండి మంచి నిష్ణాతుడై ఉండాలి. 2 ఆచార్య స్థాపయచ్చపి స్వయం ఆచరతే యస్మాత్ తను ఆచరించగలగాల. ఒక గురువు అనేటటువంటి వాడు నువ్వు సిగరెట్ తాగవద్దురా,
అలా సినిమాలకు వెళ్ళవద్దురా, ఈ జీన్స్ వేసుకొని మోటార్ బైక్స్ తిరగవద్దురా, ఈ మాట చెప్పడం కాదు. తన ఆచరణాత్మకమైనటువంటి బోధ చేసేటటువంటి వాడే ఆచార్యుడు, అతడే గురువు. ఈవేళ అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా సాధ్యమవుతుంది? ఒక్క సబ్జెక్టుకి 10 మంది గురువులు అయిపోయారు. అందుట్లో మైక్రో, మ్యాక్రో, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఇంకా సూపర్ డూపర్ కూడా వస్తారా వచ్చా నాకు తెలియదు. ఇన్ని రకాలైనప్పుడు ఇది కరెక్ట్ గురువు అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్నోడి జ్ఞానం వస్తుంది అన్నారు. ఆ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్లో తను మొట్టమొదటి ఆచరణాత్మకంగా నేర్చుకోనుండి ఆచరించి అందించేవాడు మంచి గురువు. అట్లా మనం చూసినట్లయితే ఈవేళ మనం అనుకుంటున్న వాటిలో మన స్వామీజీలు ఉన్నారు, జియర్ స్వాములు ఉన్నారు. ఏ జియర్ స్వామి కూడా ఆచరణ లేకుండా పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, ధర్మాచార్యులు ఉన్నారు. కాషాయం కట్టిన వాళ్ళలో దాదాపు 99% అంతా కూడా అలాంటి మహనీయులు. వాళ్ళు ఆచరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, శిష్యుల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి ఒక ఆర్తిని తీరుస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆధ్యాత్మిక రంగంలో ఈ గురువులు ఉన్నారు. కానీ ఈవేళ లౌకికమైనటువంటి ప్రపంచంలో ఈ గురువులు, మనం అనుకునే గురువులు మాత్రం కొంచెం మృగ్యంగానే కనిపిస్తున్నారు అనిపిస్తుంది. అంతకుముందు మీరు గురువు ప్రాధాన్యత గురించి, ఆయన ఎంత అవసరమో మీరు చెప్తున్నారు. గురు శిష్యుల అనుబంధం ఎలా ఉండాలి? ముఖ్యంగా సనాతన ధర్మంలో ఇంతకు ముందు పూర్వకాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ పరంపర గురించి ఒకసారి చెప్తారా? మోహాదిరహిత శాంతో నిత్యతృప్తో నిరాశ్రయ తృణీకృత బ్రహ్మ విష్ణు వైభవం పరమో గురువు అంటారు. అంటే మోహాది దోషాలు లేనటువంటి వాడు, పరమ ప్రశాంతంగా ఉండేటువంటి వాడు, బ్యాలెన్స్గా ఉండేవాడు, నిత్యతృప్తుడు, ఎవరిని ఆశ్రయించినటువంటి వాడు, బ్రహ్మ విష్ణువాది వైభవాలను తృణీకరించకుండా ఉండేటటువంటి వాడు, వాళ్ళని ఆదరించేటటువంటి వాడు, సనాతనమైన ధర్మాన్ని కట్టుబడ్డవాడు ఉత్తముడైనటువంటి గురువు అంటాం. మీరు చెప్పినట్టుగా వెనకటి రోజులు ఎట్లా ఉంది అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః అని తద్విద్ధి ప్రణిపాతేన గురుగారి గురుకులానికి వెళ్ళి ప్రణిపాత సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నేన సేవయ. ప్రశ్న అంటే సెక్యులర్ క్వశ్చన్, పరిప్రశ్న అంటే ఒక జిజ్ఞాసతో కూడినటువంటి ఒక స్పిరిచువల్ క్వశ్చన్. ఆత్మ అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఈ జీవాత్మ పరమాత్మ మధ్య ఉండే సంబంధం ఏంటి, ఇటువంటి పరిప్రశ్నలు అంటాం. ఈ వస్తువు ధర ఎంత, ఈ మేడ ఎంత అయింది, ఈ వస్తువు ఎంత ఏంటి, ఇవన్నీ మామూలు ప్రశ్నలు అయిపోయాయి. అలా వెళ్ళి గురుకులానికి ప్రణిపాతం చేసి పరిప్రశ్న కుశల ప్రశ్నలు వేతో పాటు కొన్ని ఆధ్యాత్మిక ఒక జిజ్ఞాస కలిగించేటటువంటి ప్రశ్నలు వేసి అప్పుడు స్వామి సేవ చేస్తూ నా జ్ఞానాన్ని బోధించండి అని ప్రార్థిస్తే అప్పుడు ఆయన ప్రసన్నుడయ్యి బోధించేవాడట. ఆ రకంగా మన గురు పరంపర మన ప్రారంభమైంది. గీతలో ఒక శ్లోకం ఉంటుందండి, అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ అని. తానే గొప్పవాణ్ణి శ్రేష్ఠుణ్ణి అనేటటువంటి దాంభికం, అహంభావం లేకపోవటం, దాంభికం లేకపోవడం, అహింస, క్షమాగుణం, మనోవాకాయ కర్మల యందు ఒక సరళత్వం, శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి గురువు. ఆ లక్షణం నుండి గొప్ప శిష్యుడిగా ఉంటాడు. మనం గతకాలం నుంచి మనం చూసేటైతే అసలు గురు శిష్య పరంపర ఈ జగతికి పూర్ణిమ. ఒక సద్గురువు, మంచి శిష్యుడు ఈ మధ్య ఉండేటటువంటి పరంపర కొనసాగినంత కాలం అదే పూర్ణిమ, జగతికి పూర్ణిమ, అదే గురు పూర్ణిమ అంటాం. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, విశ్వామిత్రుడు శ్రీరాముడు, సాందీపని బలరామకృష్ణులు, సాందీపని ఆచార్యుడు, బలరామకృష్ణులు శిష్యులు. గురు శుశ్రూష చేస్తూ గురువుగారి కన్య పరిచయం చేస్తూ గురుకుల వాసంలో విద్యాభ్యాసం చేశారు. సాందీపని గీతాచార్యుడైనటువంటికి తొలి గురువైన కృష్ణుడికి సాక్షాత్తు గురువైతే ఒక చిన్న మాట అనుకుందాం, ఒకవేళ సాందీపనే కనుక పరిచయం చేయాల్సి వస్తే కృష్ణుడి సభకి ఏమని చెప్తాడు, నేను కృష్ణుడు గురువు అని చెప్పగలరా అంటే భయపడతాడు. అమ్మో జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మకి నేను గురువా అని చెప్పడానికి భయపడతాడు. అటువంటి మహనీయులు ఉన్నటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఆ పరంపరలో మనం వచ్చాం అంటే తనకంటే తన శిష్యుడు గొప్పవాడు కావాలా, గుణాల వల్ల, లక్షణాల వల్ల, అట్లా అన్నిటి వల్ల, శాస్త్రాధ్యయనం వల్ల గొప్పవాడు కావాలా. అట్లాగే గురు దక్షిణ అంటే గురువుగారి కొడుకు చనిపోతే యముడితో పోరాడి సాందీపని కుమారుని తీసుకువచ్చి అప్పగించాడు గురుదక్షిణగా కృష్ణ పరమాత్మ, కృష్ణుడు తన గురువు గారికి. గోవింద భగవత్పాదులు శంకరాచార్య వారి గురువులు కదా, శంకరాచార్య వారు
మరి గోవిందం భజ, అందుకు ఆయన 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 జ్ఞాపకం చేసుకుని మనం భజ గోవిందం అంటే అదేదో గోవిందుడు కాదు, కానీ వాళ్ళ గురువు గారిని స్మరించి నైనా గురు భజన చేయనైనా గురువునే స్మరించు, గురువునే ధ్యానించినైనా నీకు శుభం కలుగుతుందని చెప్పి అటువంటి గోవింద భగవత్పాదులు శంకరాచార్యుల వారు మరి శంకర విజయాలన్నీ కూడా గురువుగారు అనుగ్రహ పాత్రని అనిపించుకున్నాడు. ఉభయభాత విజయం సాధించాడు ఆయన. అట్లాగే యాదవ ప్రకాశులు భగవద్ రామానుజాచార్యుల వారు. ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి వచ్చినట్లయితే భగవద్ రామానుజాచార్యుల వారి గురువు యాదవ ప్రకాశులు. అట్లాగే కూరేశ మిత్రుడు రామానుజుల వారి శిష్యులు పురత్తాళ్వారు అంటాం. అటువంటి పరంపర మనం చూసాం. అట్లాగే ద్రోణుడు, అర్జునుడు, కురుపాండవులకు ఆచార్యుడు ఆయన. కానీ ద్రోణుడు చెట్టు మీద పక్షి చూపించి నీకు ఏం కనిపిస్తుంది అంటే నాకు కన్నే కనిపిస్తుంది అన్నాడు. అంటే ఆ గురిని ఆ గురి ఎవరి ముందేనే మనం ఎవరేందేది గురి ఉందో వాడు గురువు అని చెప్పి ద్రోణుడి దగ్గర అర్జునుడు చేశాడు. అట్లాగే మనకు చమత్కారంగా చెప్తుంటారు ఈ పరమానంద శిష్యుల గురించి. గురువు ఔన్నత్యం గొప్పది, శిష్యులు చాదస్తులు, వాళ్ళు కాస్త అమాయకులు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. కానీ గురువుని నవ్వుల పాలు చేయడమో ఇబ్బంది పెట్టడమో చేసినా కూడా శిష్యుల్ని కనికరించాడు. ఆ గురువు అభిమానించాడు, విద్యలు నేర్పించాడు, గొప్పవాళ్ళని చేశాడు. శిష్యుడిని తరిమేయలేదే. గురువు అంటే అట్లా ఉండాలి. ఈవేళ మనం చూస్తున్నాము ఒక దుఃఖభాజన విషయం ఏంటి అంటే క్లాసులో బొట్టు పెట్టుకొస్తే కొడతా ఉంటున్నారు. నువ్వు బొట్టే పెట్టక, హిందూ యొక్క లక్షణం బిందువు, ఇది హిందూ ధర్మం, హిందూ దేశం, ఇక్కడ ఏ తప్పు చేయపోయినా బొట్టు పెట్టుకుంటే తప్పు అంటుండ్రి. ఒక ఏదైనా పూర్వకాలంలో కీచకుడు ఉన్నాడేమో, ఇప్పుడు టీచకులు మొదలయ్యారు. ఇప్పుడు టీచకులు బయలుదేరారు. చక్కగా చెప్పారు మీరు. ఆ టీచకులు వచ్చారు. ఒక సనాతన ధర్మాన్ని ఆదరించేటువంటి శిష్యుడు ఒక విద్యార్థికి నువ్వు బొట్టే పెట్టుకోవద్దు, నీ పేరులో రామ ఉండకూడదు, కృష్ణ ఉండకూడదు, గోవింద ఉండకూడదు, సురేష్ ఉండకూడదు, ఈశాన్ ఉండకూడదు, ఈశ్వరుడు ఉండకూడదు, వెంకటేశ్వర ఉండకూడదు, శ్రీనివాసం ఉండకూడదు అంటే ఇటువంటి ఇలాంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఎంత శోచనీయం ఇది. అవును. కాబట్టి మా ట్రాన్సిషన్లో చేంజ్ వచ్చేసింది. అట్లాగే ఈ మధ్య కాలం 500 సంవత్సరాల నాడు అప్పాజీ తిమ్మరసు ఉన్నారు. కృష్ణదేవరాయలు గారికి విజయనగర సామ్రాజ్యానికి కీర్తి పెట్టి మహానుభావుడు నిజానికి అప్పాజీ. అంటే మీకు తెలుసు మహాకవి తిమ్మర్స్ అంటాం. 500 సంవత్సరాల క్రితం చదువు, సంధ్య, యుద్ధ క్రీడలు, రాజనీతి నేర్పించినటువంటి వాడు అప్పాజీ తిమ్మరసు. కానీ రాయల వారు 40 ఏళ్ళు కూడా నిండా జీవించకపోయినప్పటికీ కూడా అండమైనటువంటి కీర్తి ప్రతిష్ఠించిన మహానుభావుడు అప్పాజీ. అట్లాగే రామకృష్ణ పరమహంస, వివేకానందుల వారు. సరైన గురువు కోసం పరితపిస్తున్నటువంటి గురువుకి శిష్యుడు లభించాడు. సరైన శిష్యుడు కావాలంటే గురువుగా ఈయన లభించాడు. ఇట్లా వాళ్ళ అనుబంధం. కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకసారి మనం పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి అని చెప్పుకునే పరిస్థితే కనబడుతోంది. మనం ఎందుకని ఈ టైంలో ఇప్పుడు గురు శిష్యుల అనుబంధానికి సంబంధించి మనం సినిమాల్లో చూసినా కూడా గురువును కించపరిచే విధంగానో లేదా శిష్యుల పట్ల ఏహ్యభావంతో ఉండే గురువులను ఎక్కువ వరకు సినిమాల్లో కనిపిస్తున్నారు. బయట చూసినా కూడా ఎందుకని అటువంటి పరిస్థితి వచ్చింది? దీని నుంచి మనం బయట పడలేమా? ఈవేళ గురు శిష్యుల మధ్య ఉండవలసినటువంటి ఆప్యాయత, అభిమానం, పరస్పర గౌరవం కానీ లేకపోతే వాత్సల్యం ఎందుకు నష్టపోతాం అంటే ముఖ్యంగా ఈ మాట అనవద్దు, సందేహం లేదు. కానీ ఒక రకంగా సమాజం యొక్క పోకడ. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, హైందవేతర ధర్మం ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో ప్రవేశించిందో లార్డ్ మెకాలే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మన యొక్క ప్రాచీనమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థకి గండ్లు పడ్డాయి. సనాతనమైనటువంటి హైందవ ధర్మ వ్యాప్తికి దోహదం చేసినటువంటి విద్యలున్నాయే నవ్వులు పాలైనాయి. అంటే దీనికి కారణం హైందవేతరులైనటువంటి వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి పనులు. అంటే ఒక సనాతన ధర్మం అంటే నమ్మకం లేదు, శాస్త్రాలు కానీ పురాణాలు కానీ, అసలు ఒక రామాయణం చదవకుండా, ఒక భారతం వినకుండా, ఒక భాగవతాన్ని శ్రవణం చేయకుండా, భగవద్గీత తెలుసుకోకుండా వాడు ఎలా గొప్పవాడవుతాడండి? ఈవేళ మేనేజ్మెంట్, నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేను ఉద్యోగం చేస్తున్నాను. మేము చెప్పే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వీటినే మేము తీసుకుంటాం. భారతంలో నుంచి, భాగవతంలో నుంచి. ఇవాళ ఏమంటున్నారు? భగవద్గీత ఇస్ ఎ సైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటున్నారు. అవును. ఒక మాట నేను కూడా ఒకటి యాడ్ చేస్తాను సార్. సాక్రటీస్ని తన శిష్యులే విషమిచ్చి చంపారు అనే మాటను కూడా మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే బోధిధర్ముణ్ణి అతను ఆ గురువు ఇచ్చిన ఆ విద్యని ఇంకొక దగ్గర చెప్తాడేమో అనేసి అతన్ని కూడా చంపేసిన పరిస్థితి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుతున్నాం. అటువంటి పాశ్చాత్య సంస్కృతినే ఈరోజు మన విద్యా విధానంలో ఎందుకని ఫాలో అవుతున్నాం? దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదంటారా?
ఇది మిస్ఇంటర్ప్రెటెడ్ నెరేషన్ ఆఫ్ హిస్టరీ. సోక్రటీస్ అనే ఆయన 3rd centuryలో ఆయన గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్. ఈజ్ ఎ బేసిక్ హీ స్టార్టెడ్ అకాడమీని స్టార్ట్ చేశాడు ఆయన. ఆయన శిష్యుడే ప్లాటో, ఆయన శిష్యుడే అరిస్టాటిల్. ప్లాటో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది ఈవేళ మనకు దయానంద సరస్వతి పెట్టినటువంటి విద్యా విధానం కానీ లేదా ఈవేళ సనాతనమైన విద్యా విధానం నేర్పిస్తున్న ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఎనాలజీస్ టు ప్లాటోనిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాడు ఫిలాసఫర్ కింగ్ అన్నాడు. అన్లెస్ యు ఆర్ ఏ ఫిలాసఫర్ యూ కెనాట్ బికమ్ ఏ కింగ్. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బి ఏ కింగ్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ కింగ్. ఎందుకని? త్యాగే అనేక అమృతత్వ మానసు, త్యాగం వల్లనే అమృతం స్పందిస్తుందని చెప్పినప్పుడు నీకు భార్య ఏర్పడిన తర్వాత, బిడ్డలు ఏర్పడిన, ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత యూ థింక్ ఆన్ యూ స్టార్ట్ ఆన్ ఎర్నింగ్ మనీ, అమాసింగ్ వెల్త్. సో దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఎర్నింగ్ వెల్త్. సో అతను సోక్రటీస్ ఏమైనాడు? ఇంటలెక్చువల్. తనకంటే గొప్పవాడైనటువంటి ప్లాటో లాంటి శిష్యుని తయారు చేశాడు. ఒక ప్లాటో అనేటువంటి వాడు గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్ అయినప్పటికీ కూడా 3rd century BC ఒక ఎస్ఐలమని స్టార్ట్ చేశాడు ఆయన. ఒక గురుకుల విద్యా వ్యవస్థ లాంటిది. ఆయన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఆయన చెప్పినట్టు ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి జస్టిస్ థియరీ కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి దాంట్లో 1-2 మన అంగీకరించకపోయినంత మాత్రం తేడా ఏం కాదు. కానీ ఆయన చంపింది ఎవరు? శిష్యులు ఉంటున్నారు. ఆయన గ్రేట్ ఇంటలెక్చువల్. ఆ రోజుల్లో గొప్ప ఇంటలెక్చువల్ ఆయన సోక్రటీస్. వేళ మనం సోక్రటీస్ రాజకీయ సిద్ధాంతం కానీ రాజు చదివేటైతే అబ్బాయి ఇంత పెద్ద మేధా సంపత్తి అని చెప్పి వాళ్ళు కూడా భారతదేశంలో నేర్చుకున్నటువంటి విద్యలే. ఈవేళ మనం క్రైస్ట్ కూడా అంటే జీసస్ క్రైస్ట్ కూడా కొన్నాళ్ళ పాటు వచ్చి ఇండియాలో హిమాలయ పర్వతాలు గురువుల దగ్గర నేర్చుకున్నాడని చెప్తున్నారు దాన్ని. అలాంటి వాళ్ళే ప్లాటో డగలో నేర్చుకున్నాడట. అందువలన ఒక గొప్ప ఇంటలెక్చువల్ ఉన్నటువంటి వాడిని శిష్యులు చంపారని దానికి వివాదం ఒకటి ఉంది. శిష్యులు చంపారా వేరే వాళ్ళు చంపారని చెప్పలేం కానీ బట్ హీ వాజ్ పాయిజన్ టు డెత్ అని చెబుతున్నారు. మనం ఇప్పుడు చూడటం లేదా? ఎంతమంది ఇప్పుడు మనం వారి ఛానల్ మనం మాట్లాడలేం కానీ ఎంతమంది మహానుభావులు బలైపోయినారు. ఇప్పుడు వాట్ ఈజ్ టెర్రరిజం? ఇప్పుడు ప్రస్తుతం ఇంతకు ముందు మీరు చెప్పింది అంటూనే రాజగురువులు కూడా ఉండేవాళ్ళు. రాజుకు కూడా పర్టికులర్ సందర్భంలో ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా ఒక నీతిని జ్ఞానాన్ని ప్రసాదించి అప్పుడున్న ఆ సమస్య నుండి పరిష్కరించడానికి వాళ్ళు సూచించేవాళ్ళు. రాజగురువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత రాజే అన్నింటికీ మూలం అయిపోయాడు, రాజే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కావాల్సిన అవసరం లేదంటారా ఈ సమాజంలో? వచ్చిన తమాషా ఒకటి ఉందండి. ఏంటంటే ఇప్పుడు రామాయణం చూద్దాం. రామాయణంలో దశరథ మహారాజు గారికి 8 మంది మహామంత్రులు ఉన్నారు. వాళ్ళ అర్ధ సాధకుడని, విజయుడని ఇట్లా నిజంగా వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇటువంటి యొక్క క్యాబినెట్ రాజగురు క్యాబినెట్ అది అంటే ఒక రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత భర్తాచ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురువ్రజేత అని మాట ఉంది. రాజా రాష్ట్రకృతం పాపం, రాష్ట్రం అంటే ప్రజలు చేసినటువంటి పాపం అంతా రాజుగారు అయిపోతుందట. రాజపాపం పురోహిత, ఈ రాజుగారు చేసే పాపం ఎవరు అయిపోతుందంటే ఆయన గైడెన్స్ ఇచ్చేటటువంటి పురోహితుడి పోతుంది, ఆ బ్రాహ్మడి పోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండలో అయోధ్యాకాండలో అద్భుతమైనటువంటి రాజనీతి వ్యవస్థ గురించి చెప్పాడండి. భరతుడు రాముల వారి నివర్తనం చేయడం కోసంగా వచ్చినప్పుడు చిత్రకూటానికి వచ్చినప్పుడు కచ్చి సర్గ అంటారు. అయోధ్యాకాండలో 100వ సర్గ కచ్చి సర్గ. దాంట్లో ఒక 60-70 ప్రశ్నల దాకా ఉంటాయి. ఇలా చేస్తున్నావా, ఇలా చేస్తున్నా, వీళ్ళంతా కూడా ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తున్నావా, రాజుల మాట పురుషుల మాట వింటున్నావా, గౌరవిస్తున్నావా అని అద్భుతమైన రిఫరెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి ఇప్పుడు అంతా ఎట్లా ఉంది? ప్రజా యథా రాజా తథా ప్రజ. ధర్మానికి నీతికి వ్యవస్థకు అవకాశం లేదు. అన్ని పాపులిస్ట్ స్కీమ్స్. పాపులు అంటే పాపాత్మలు కాదు, పాపులు ప్రజాకర్షణ పథకాలు పెట్టుకొని ఏ పాపులిస్ట్ స్కీమ్ పెడితే మన ఓట్లు అంతా ఓట్ పాలిటిక్స్ అంతా కూడా. అందువల్ల సర్వభ్రష్టత్వం అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ కాంటెస్ట్లో మనం చెప్పలేం. ఓకే, అయితే విద్య ఆరోగ్యం ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడున్న సమాజంలో ఆ రెండు వ్యాపారంగా మారిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా విద్య ఒక వ్యక్తిని పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన మనిషిగా తీర్చిదిద్దాలంటే విద్య చాలా ముఖ్యమైనది. కానీ అటువంటి విద్యా విధానం వ్యాపారంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు గురువు ఈ రోజైనా అట్లీస్ట్ ఈ గురు పూర్ణమి సందర్భంగానైనా సరే
ప్రేక్షకులకు కానీ సమాజానికి కానీ ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఖచ్చితంగా ఉందనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. గురు శిష్యుల బంధం ఎలా ఉండాలి? ఇప్పటి నుంచైనా సరే, ఈ గురు పౌర్ణమి సందర్భంగానైనా సరే ఒక ఓత్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఏం చెప్తారు? కాస్త మనం ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. వెనకటి రోజుల్లో అంటే ఇంత ముందు రోజుల్లో ఒక 40 ఏళ్ల క్రితం, ఓకే, నేను 40 ఏళ్ళ పైన లెక్చర్గా నేను ఏదో పనిచేశాను. నాకు 44 సంవత్సరాల పాటు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా ఇప్పటికి కూడా అదే పని చేస్తున్నాను. నేను ఈ మార్పులు చూస్తున్నాను. అంటే సుమారు 40-45 సంవత్సరాలుగా వచ్చిన మార్పులు నేను గమనిస్తున్నాను శ్రద్ధగా. అప్పుడు ఎట్లా ఉండేది అంటే, విద్యార్థి వ్యక్తిత్వాన్ని అన్ఫోల్డింగ్ ది టాలెంట్ ఆఫ్ ది స్టూడెంట్ టువర్డ్స్ ద కమ్యూనిటీ సర్వీస్. కాలేజీల్లో ఎంటర్ టు లెర్న్, లీవ్ టు సర్వ్. ఎంటర్ టు లెర్న్, ఒక విద్యాలయం ప్రవేశించినప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నేర్చుకోవడం కోసం వచ్చేది. లీవ్ టు సర్వ్, బయటకు వెళ్తున్నామంటే అంతే. ఇక్కడ ఇప్పుడు సమాజం మనకి చదువు ఇచ్చింది, సౌకర్యాలు ఇచ్చింది, ఎన్నో రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. ఈ చదువుకున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతకు బదులు కృతజ్ఞుడైపోయి సమాజానికి అమ్ముకుంటున్నాడు. సమాజం నమ్ముకొని ఉంది, సమాజం నమ్ముకొని అన్ని అవకాశాలు కల్పిస్తే వీడు సమాజానికి అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఈవేళ మన మెడికల్ మీరు అన్నారు విద్య అని చెప్పి, ఎడ్యుకేషన్ ఎంత కష్టమైపోయింది. ₹1 కోటి పైన ఉంటే కానీ మీకు ఎండి సీట్ పీజీ సీట్ రావట్లేదు. కనీసం ₹1 కోటి కాదు, ఇంకా పై మాటే. ఆ స్థాయిలో ఉంటే ఎంబీఏ సీట్ రావట్లేదు. ఈ ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా ఎలా రికవర్ చేసుకోవాలి అంటే ఓన్లీ ప్రొఫెషన్. మెరిట్ ఎక్కడున్నది మనం అనకూడదు, కానీ రకరకాల రిజర్వేషన్లు వేరే ఉన్నాయి. వేర్ ఈస్ ది మెరిట్? మెరిట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్, సెకండరీ కన్సిడరేషన్. సో ఈ పరిస్థితుల్లో కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రజనీ కొట్టారి ఒక బుక్ రాశాడు సార్, ఓకే, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని. కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కార్పొరేటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆల్సో. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్స్. ఇప్పుడు వై బ్రిటిష్ ఫెలోస్ హావ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇండియా? రెండే కారణాలు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ విద్య, వైద్యం, ఈ రెండింటి ద్వారా కన్వర్షన్. విద్య ఈవేళ ఇప్పటికి కూడా పలానా కాన్వెంట్కి వెళ్ళామండి, ఎవరికి మా దగ్గర కేరళ టీచర్లు ఉన్నారండి, ఇంగ్లీష్ చెప్తారన్నారు. ఏం కేరళ అసలు మాట్లాడరు, అసలు మాట్లాడరు, అంతా బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతారేమో బహుశా. కొందరు బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చేమో తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిందో ఫర్ ఎల్కేజీ టు పీజీ, ఇంకా ఫర్దర్ ఆల్సో, అది భ్రష్టమైపోయింది. నెంబర్ 2, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అంత నేరమే కదా, నేర ప్రపంచమే కదా. ఇటువంటి వ్యవస్థలో ఈవేళ మనం ఒక విద్య, వైద్యం అని ఎందుకు బ్రిటిష్ వాడు సక్సెస్ అయినాడు అంటే ఆ రెండింటినీ కూడా ఫోకల్ పాయింట్స్ అనమాట. ఏ సమాజానికైనా విద్య, వైద్యం, ఈ రెండింటినీ కూడా అతను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ వాళ్ళు కన్వర్షన్స్ చేసి పనిచేశారు. ఈవేళ మాకు ఒక కాలేజీ ప్రిన్సిపల్ ఒక ఆయన ఉండేవాడు. ఆమె క్రిస్టియన్ ప్రోడక్ట్ అనేవాడు. అంటే ఈ స్టడీడ్ ఇన్ ది మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, బట్ ఐ స్టడీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. And he used to feel that he was somebody born out of great, heavens. But I never felt that way. Ante adoka pedda privilege ga I am a Loyolan product, I am a product of Christian college. They are all best institutions, but you need not attribute that towards your greatness and apply it to your own system. ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే భావదారిద్ర్యమే. నేను ఒక వ్యక్తి గురించి మాట విన్నాను, ఇలాగే తెలుగు మాట్లాడరు, మా పిల్లోడు అసలు తెలుగే మాట్లాడు అని అంటే సిగ్గుపడాలండి అని చెప్పాను నేను కూడా. చక్కని మాట. ఇక చివరిగా ఒకసారి భారత్ టుడే ప్రేక్షకులకు ఈ గురు వందనం కార్యక్రమం ద్వారా గురు పౌర్ణమిని బేస్ చేసుకొని ఏం చెప్తారు? రైట్, మనకు ఉపనిషత్తు మొదలు పెట్టేటప్పుడు శిక్షావల్లి కానీ తైత్తరీయ ఉపనిషత్తు కానీ మనం ఏమంటున్నామంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మొదలు పెడుతున్నాం. ఓసారి కబీర్ గారిని అడిగాడు, ఏమయ్యా మీ గురువు గారును భగవంతుడు ఒకేసారి కనిపిస్తే ఎవరు నమస్కారం చేస్తావన్నాడు. శిష్యుడు అన్నాడు, మా గురువుకే నమస్కారం చేస్తున్నాడు. ఎందుకనయ్యా అంటే మా గురువు కదా నాకు గోవిందుడిని చూపించింది, నా గురువు గారే కదా నాకు భగవంతుడు చూపించింది, కాబట్టి మొట్టమొదటి నమస్కారం గురువుకే అన్నాడు. ఈవేళ అటువంటి గురువుల్ని మనం గౌరవించుకోని అవసరం ఉంది. ఎంత మన ఆధునికం అయినప్పటికీ కూడా, ఎంత సనాతనమైన పోకడిని పక్కదారి పెట్టినా గురువు విషయంలో మాత్రం ఏ గురువన్నా కానివ్వండి,
ఏ టీచర్ అన్నా కానివ్వండి, ఆల్ టీచర్స్ ఆర్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్. ఇంకో వెనకటి రోజుల్లో బతకలేక బడిపంతులు అన్నారు. అంతకంటే తుచ్చమైన పదం రెండోది లేదు. బతకాలంటేనే బడిపంతులుగా బతుకు నేర్పేవాడు గురువు. అటువంటి జీవనాన్ని, జీవితాన్ని అనుగ్రహపూర్వకంగా ఇచ్చేటువంటి గురువులకి ఇలాంటి మంచి కార్యక్రమం భారత్ ఛానల్ చేపట్టింది. ఈవేళ మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి అన్ని ఛానల్స్ కూడా ఈవేళ దీన్ని ఫోకస్ చేసినట్టయితే మనలో ఉండే భావ దాస్యం, భావ దారిద్ర్యం, భావ నైత్యం పోయి భావ పరిమళం గుబాళించి మరికొంత కాలం పాటు సమాజానికి మంచి సనాతనమైనటువంటి ధార్మికతని వెల్లించే అవకాశం అంటూ ఉంటుంది. నేను హార్దికంగా అభినందిస్తూ ఉన్నాను భారత్ ఛానల్. ధన్యవాదాలు సార్. విజయరాఘవాచార్యులు గారు, ఈ చర్చలో గురుస్థానంలో మీరు కూడా ఉన్నారు. మీకు గురు వందనం సమర్పిస్తూ ఈ చర్చను ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, గురు వందనం. ఈరోజు మీ గురువులని ఒకసారి నమస్కరించుకోండి. దగ్గరలో ఉంటే వీలైతే దగ్గరికి వెళ్ళి వారికి పాదాభివందనం చేయండి. ఎక్కడో దూరంలో ఉన్నారనుకోండి, మనసులోనే వారిని స్మరించుకొని వారికి ఒకసారి వందనాన్ని సమర్పించండి. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా సరే గురువే కారణం, గురువే దైవంతో సమానం. అందుకే స్కూళ్ళని తెలుగులో విద్యాలయాలు అంటారు, విద్య ఆలయాలు. అటువంటి ఆలయాల్లోని గురువును దైవ స్థానంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్న గురువులు చాలా వరకు టీచర్లు కీచకులుగా మారుతున్న వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి వారికి కూడా ఖచ్చితంగా ఈ క్షణం నుంచైనా సరే కొంతవరకైనా మార్పు రావాలని మనం ఆశిద్దాం. గురువు అంటే పరిగెత్తడం మాత్రమే కాదు, పరుగు ఆపడంలో ఉన్న ఆనందాన్ని కావచ్చు, పరుగు ఆపడం ఎలాగో కూడా నేర్పించగలగాలి. గెలవడం మాత్రమే కాదు, ఓడిపోయినప్పుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించే విధంగా ఉండాలి. విజయం అహంకారాన్ని ఇచ్చే విధంగా కాదు, అణకువను పెంచే విధంగా ఉండాల్సిన గురువులు ప్రస్తుతం మనతో ఉండాలని, ఆ గురువుల ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ ఈ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ